శ్రీ గురుభ్యో నమః. శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. గరుడ మహాపురాణంలో ఆచారకాండ అనే విషయంలో వర్ణాశ్రమ ధర్మాలు, నిత్యకర్మలు, అశౌచాలు అనే విషయాల గురించి తెలుసుకున్నాము. ఆ తరువాత దాన ధర్మము, దేవతోపాసన అనే విషయాల గురించి విందాం. సత్పాత్రులకు శ్రద్ధాపూర్వకముగా సంతోషముగా వినియోగానికై ఇచ్చే ద్రవ్యము కర్త చేయు దానమనబడుతుంది. ఈ దానము ఇక్కడ సుఖభోగాలను, అక్కడ మోక్షాన్ని కర్తకు సంపాదించి పెడుతుంది. అయితే ఎవరైనా న్యాయపూర్వకముగా ఆర్జించిన దానిని దానం చేస్తేనే ఆ ఫలితం ఉంటుంది. అధ్యాపనము అంటే చదువులు చెప్పుట, యాజనము, ప్రతిగ్రహము, ఈ మూడు బ్రాహ్మణుని వృత్తి ధర్మాలు. వీటి ద్వారా సంపాదించిన ద్రవ్యాన్ని కానీ, విద్యను కానీ సుపాత్రులకు, బ్రాహ్మణులు కూడా దానం చేయాలి. దానం అనేది 4 ప్రకారాలు: నిత్య, నైమిత్తిక, కామ్య, విమల. ప్రతిఫలాభిలాష లేకుండా ప్రత్యుపకార భావన రహితంగా బ్రాహ్మణునికి ప్రతిరోజు చేసేది నిత్యదానం. తన పాపశాంతికి బ్రాహ్మణులకు చేయున్నది నైమిత్తిక దానము. దాన, సంతాన, విజయ, ఐశ్వర్య, స్వర్గప్రాప్తి ఇటువంటి వానిపై ఇచ్ఛతో ఇచ్చేదానిని కామ్యదానం అంటారు. దేవప్రీతికి బ్రహ్మజ్ఞానులకు చేసేది విమల దానము. ఇది కళ్యాణకారి. చెరకు లేదా యవ లేదా గోధుమలు లేదా వరి పంటతో నిండి ఉండి సస్యశ్యామలమైన భూమిని వేదవిధులైన బ్రాహ్మణులకు దానమిచ్చేవారికి ఇక పునర్జన్మనే ఉండదు. భూదానాన్ని మించిన దానము లేదు, ఉండదు. బ్రాహ్మణునికి విద్యాదానము చేస్తే బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. బ్రహ్మచారికి ప్రతిదినము శ్రద్ధగా చదువు చివరిదాకా నేర్పు వానిని బ్రహ్మలోకంలో పరమపదం ప్రాప్తిస్తుంది. వైశాఖ పున్నమి నాడు ఉపవాసం ఉండి 5గురికి కానీ 7గురికి కానీ బ్రాహ్మణులను పద్ధతి ప్రకారముగా పూజించి వారికి తేనె, నువ్వులు, నెయ్యి దానమిచ్చి సంతుష్టపరిచి గంధాదులతో అలంకరించి ఈ క్రింది మంత్రము ద్వారా పూజించిన వారికి ఈ జన్మలో చేసిన పాపాలన్నీ తక్షణమే నశిస్తాయి. ఆ మంత్రము ప్రియతాం ధర్మరాజేతి యథామసి వర్తతే. ఇక్కడ ధర్మరాజనగా యమధర్మరాజే. అలాగే కృష్ణ మృగచర్మంపై బంగారంతో బాటుపై వస్తువుల నుంచి దానమిచ్చిన వారికి ఆ క్షణంలోనే అన్ని రకాల పాపాలు నశిస్తాయి. వైశాఖ మాసంలో ఘృత, అన్న, జలాలను దానం చేస్తే విశేష ఫలాలు ఇస్తాయి. కాబట్టి ఆ నెలలో బ్రాహ్మణులకు యమధర్మరాజును స్మరిస్తూ ఆ ద్రవ్యాలను దానం ఇచ్చి వారికి అన్ని రకాల భయాలు తొలగిపోతాయి. ద్వాదశి నాడు ఉపవాసం చేసి సకల పాప వినాశకుడైన విష్ణు భగవానుని పూజించాలి. ఆ మాసంలో ఏదైనా నమ్ముకున్న వారైనా, ఏ దైవాన్ని నమ్ముకున్న వారైనా బ్రాహ్మణులలో ఆ దైవాన్ని భావించుకొని పూజించి దానం చేస్తే ఆ దేవతలు తప్పకుండా దాత పట్ల సుప్రసన్నులవుతారు. స్త్రీ దేవతలను ఉపాసించేవారు సౌభాగ్యవంతులైన స్త్రీలను రావించి పూజచే, భోజనాదులచే, దానముచే తృప్తిపరిస్తే ఆయా దేవీమ తల్లులు ప్రసన్నులవుతారు. సంతానాన్ని కోరుకునేవారు ఇంద్రదేవుని పూజించాలి. బ్రహ్మవర్చస్సు కావలసిన వారు బ్రాహ్మణులలో బ్రహ్మదేవుని ఆపాదించుకొని వారిని పూజాదానాలతో తృప్తిపరచాలి. ఆరోగ్యం కావాలనుకున్న వారు ఇదే పద్ధతిలో సూర్యభగవానుని ఆరాధించాలి. అలాగే
ధనానికి అగ్నిని, కార్యసిద్ధికి వినాయకునికి, భోగానికి చంద్రునికి, బలప్రాప్తికి వాయుదేవునికి, మోక్షానికి హరిని పూజించాలి. ఇది మరొకసారి చెబుతాను. ధనానికి అగ్నిని, కార్యసిద్ధికి వినాయకుని, భోగానికి చంద్రుడిని, బలప్రాప్తికి వాయుదేవుని, మోక్షానికి హరిని పూజించాలి. ఇంకా ఏ ఏ దానాల వల్ల ఏ ఏ ఫలితాలు కలుగుతాయో బ్రహ్మ ఇలా విధించాడు. ఇక్కడ ఒక శ్లోకం చెప్పారు. వారిదస్తృప్తి మాప్నోతి సుఖమక్షయమన్నద తిలప్రద ప్రజామిష్టాం దేపదశ్చ కురుత్తమం భూమిద సర్వమాప్నోతి దీర్ఘమాయుర్హిరణ్యద గృహదోర్గ్యరాణి వేస్మాని రూప్యదో రూపముత్తమం. మరికొన్ని దానాల ఫలితాలు ఇలా ఉంటాయి. వస్త్రదానము చేస్తే చంద్రలోకము, అశ్వదానము చేస్తే అశ్విని కుమారలోకము, అనడుహదానము అంటే ఎద్దుని విపుల సంపత్తి, గోదానము సూర్యలోకము, వాహనము శయ్య అంటే వాహనమును శయ్యను దానం చేస్తే భార్య అభయము దొరుకుతాయి. ధాన్యదానము చేస్తే శాశ్వత సుఖము, వేదదానము అంటే చదివించటము బ్రహ్మ సాన్నిధ్యము, జ్ఞానోపదేశము చేస్తే స్వర్గలోకము, అగ్ని కోసం కట్టెల దానము గొప్ప తేజస్సు. రోగపీడితుడైన వ్యక్తికి ఆశ్రయము, ఔషధాలు, తైలాలు, భోజనము దానమిచ్చి రోగపీడితుడైన వ్యక్తికి ఆశ్రయము, ఔషధాలు, తైలాలు, భోజనము దానమిచ్చి ఆరోగ్యవంతుని చేసి పంపిన వారికి శాశ్వత ఆరోగ్యము, సుఖము, దీర్ఘాయువు లభిస్తాయి. హసిపత్రవనం నరకానికి వెళ్ళే మార్గంలో ఉన్న ముళ్ళ అడవి. ఈ లోకంలో అవసరం ఉన్న వారికి చెప్పులు, గొడుగులు విరాళంగా దానం చేసిన వారికి దేహాంతకమైన ఆ వనంలో ఏ బాధ కలుగదు. హసిపత్రవనం అనే నరకానికి వెళ్ళే మార్గంలో ఉన్న ముళ్ళ అడవి. ఈ లోకంలో అవసరం ఉన్న వారికి ఈ లోకంలో అంటే ఇప్పుడు మనం నివసించేటప్పుడు మనం బ్రతుకుండగా అవసరమైన వారికి ఎవరికైనా చెప్పులు, గొడుగు విరాళంగా దానం చేసిన వారికి దేహాంతకమైనాక అంటే చనిపోయినాక ఆ వనంలో ఏ బాధ కలగదు. ఆ అసిపత్ర వనం అనే దారిలో ఉత్తరాయణము, దక్షిణాయనము, మహావిషవత్కాలము, సూర్య చంద్రగ్రహణాలు, కర్కాటక, మేష, మకరాది సంక్రాంతులు వచ్చినప్పుడు బ్రాహ్మణులకు ఇచ్చే దానాలు ఆ దాతకు పరలోకంలో అక్షయ సుఖాలను ప్రాప్తింపజేస్తాయి. ఈ దానాలను ప్రయాగ, గయా మున్నగు క్షేత్రాలలో చేస్తే కొన్ని రెట్లు ఫలితం ఎక్కువ వస్తుంది. దాన ధర్మం కంటే శ్రేష్టమైన ధర్మము లేదు. ఎవరైనా దానమిస్తూ ఉంటే అడ్డుకునేవాడు మరుజన్మలో పక్షిగా పుడతాడు. కరువు దెబ్బతిని మరణానికి దగ్గరవుతున్న మనిషిని చూస్తూ తన దగ్గర అన్ని పుష్కలంగా ఉన్నా కూడా అన్నదానం చేయకుండా పోయేవానికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది. ఇక ప్రాయశ్చిత్తాలు. బ్రాహ్మణుని చంపు, బ్రహ్మహంత, తాగుబోతూ, దొంగతనము చేయిస్తూ, గురుపత్నితో రమించు, గురుపత్నిగామి, ఈ 4 రకాల వారు మహాపాతకులు. వారితో స్నేహము చేసి రాసుకు పూసుకు తిరిగేవాడు 5వ రకం మహాపాపి. గోహత్యాది అన్య పాపాలు ఉపపాతకాలు. వీరికి పాపాల నుండి విముక్తి కలగాలంటే చేయవలసిన కర్మకాండయే ప్రాయశ్చిత్తం. బ్రహ్మహత్య చేసిన వాడు అడవిలోకి పోయి ఒక కుటీరాన్ని నిర్మించుకొని ఉపవాస దీక్షతో అందులో 12 సంవత్సరాలు ఉండాలి, లేదా పర్వతంపై నుండి దూకి చనిపోవాలి.
అలా కాకుండే అగ్నిజ్వాలలలో ప్రవేశించి కానీ అగాధ జలాలలోనికి దూకి కానీ ప్రాణపరిత్యాగం చేయాలి. గోవును గాని బ్రాహ్మణుని గాని రక్షించే క్రమంలో ప్రాణం పోగొట్టుకున్న వానికి కూడా బ్రహ్మహత్యా పాతకం నశిస్తుంది. ప్రాణత్యాగానికి ముందు బ్రాహ్మణులకు అన్నదానం చేయాలి. అశ్వమేధయాగాంతంలో చేసేటి అవబృత స్నానం కూడా బ్రహ్మహత్యా పాతకాన్ని నివారిస్తుంది. వేదవిధుడైన బ్రాహ్మణునికి తన సర్వాన్ని దానం చేసి వనానికి పోవడం వల్లను, త్రివేణి సంగమంలో 3 రాత్రులు ఉపవాసం ఉండి రోజుకు 3 మార్లు స్నానము చేసే ద్విజునికి ఆ సంగమ మహిమ వల్లను, సేతుబంధ రామేశ్వరాలలో కొన్నాళ్ల పాటు రోజుకు 3 మారు స్నానము చేయటం వల్లను కూడా బ్రహ్మహత్యా పాతకము నివారింపబడుతుంది. అలాగే కపాలమోచన తీర్థంలోను వారణాసిలో కూడా మద్యపానము చేసే ద్విజుడు అగ్నివర్ణ సదృశ ద్రావకాన్ని కానీ, పాలు, నెయ్యి, గోమూత్రాలను కానీ సేవించి పుణ్యక్షేత్రంలో ఇక మద్యం ముట్టనని ప్రమాణం చేయడము, ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకోవడం ద్వారా ఆ పాన సంబంధమైన పాపాన్ని పోగొట్టుకోవచ్చు. రాజదండన ఉంటే యమదండన ఉండదంటారు కదా. ఈ నానుడి స్వర్ణచోరుని విషయంలో పూర్తిగా నిజమైనది. బంగారం దొంగిలించి దొరికిపోయిన వానికి రాజదండన ద్వారా పాపం నశిస్తుంది. గురుపత్ని గమనం చేసిన వాడు తనెంత పొడవే ఉన్న ఒక ఇనుప స్త్రీమూర్తిని తయారు చేయించి, తనంత పొడవు ఉన్న ఇనుపమూర్తిని చేయించి దానిని అగ్నిలో ఉంచి ఇక కరిగిపోతుందనగా పైకి తీయించి దానిని సర్వాంగాలు తగిలేలాగా గాఢంగా కౌగిలించుకోవాలి. లేదా బ్రహ్మహత్యా పాతక నాశక ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాలి. లేదా 4-5 మార్లు చాంద్రాయణ వ్రతాన్ని ఆచరించాలి. అప్పుడే ఆ ద్విజుడు ఆ ఘోర పాపము నుండి విముక్తి కాగలడు. మహాపాతకుల తోటి సాంగత్యము వల్ల మహాపాతకుడైన వాడు దాని నుండి తిరిగి ముక్తి పొందాలంటే వాని సంగడికాడు చేసిన మహాపాతకానికి చెప్పబడిన ప్రాయశ్చిత్తాలనే వాడు చేసుకోవాలి. లేదా తనకున్న సర్వస్వాన్ని దానమిచ్చి వేయాలి. లేదా చాంద్రాయణ అతికృత్య వ్రతాలను చేయాలి. గయామన్నకు క్షేత్రాలకు యాత్రలు చేయటము, ప్రతి అమావాస్య నాడు శంకర భగవాను పూజించడము, బ్రాహ్మణులకి భోజనాలు పెట్టడము, ఈ పుణ్యకార్యాల ద్వారా కూడా పాపాలను నశింపజేసుకోవచ్చు. ప్రతి కృష్ణ చతుర్దశి నాడు 1 సంవత్సరము పాటు ఉపవాసం ఉండి ప్రశాంత చిత్తులై పవిత్ర నదిలో స్నానము చేసి ఓంకారయుక్తంగా యమ, ధర్మరాజ, మృత్యు, అంతక, వైవస్వత, కాల, సర్వభూతక్షయ నామ మంత్రాలను ఉచ్చరిస్తూ ఒక్కొక్క మంత్రానికి 7 తెలలతో జలాంజలులతో కూడిన తర్పణలు ఇవ్వడం వల్ల కూడా జనులు సమస్త పాప విముక్తులు కావచ్చు. ఈ వ్రతాలను చేస్తున్నంత కాలము శాంతంగా ఇంద్రియ నిగ్రహంతో బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉపవాసం అంటూ బ్రాహ్మణులను పూజిస్తూ ఉండాలి. కార్తీక శుద్ధ షష్ఠి నాడు ఉపవాసము చేసి సప్తమి నాడు సూర్యభగవానుని పూజిస్తే ఎన్నో పాపాలు నశిస్తాయి. ప్రతి శుద్ధ ఏకాదశి నాడు నిరాహారంగా ఉండి ద్వాదశి నాడు విష్ణు భగవానుని పూజ చేస్తే 1 ఏడాది లోపల అన్ని మహాపాపాలు నశిస్తాయి. సూర్య చంద్ర గ్రహణాది ప్రత్యేక సమయాల్లో మంత్రజపము, తపస్సు, తీర్థసేవనము, దేవార్చన, బ్రాహ్మణ పూజనంలో ఏది జీవితాంతము చేసినా, అంటే ఇక్కడ చెప్పినాడు, సూర్య చంద్ర గ్రహణాది ప్రత్యేక సమయాలలో చేసే మంత్రజపము, తపస్సు, తీర్థసేవనము, దేవార్చన, బ్రాహ్మణ పూజనము, వీటిల్లో ఏదైనా కానీ జీవితాంతము చేస్తే మహాపాతకాలన్నీ మరుగులోకి జారిపోతాయి, అంటే పోతాయి.
ఎన్ని పాపాలు చేసిన వాడైనా పశ్చాత్తాపపడి పుణ్యతీర్థంలోకి పోయి నియమబద్ధంగా జీవిస్తూ ప్రాణత్యాగం చేస్తే వాని పాపాలన్నీ నశిస్తాయి. ఇక్కడ సతీసహగమనం గురించి చెప్పబడింది, కానీ అది చెప్పటం లేదు. రచయిత గారు కూడా చెప్పలేదు. పతివ్రతయే పతిసేవ శుశ్రూషలతో దత్తచిత్తయే ఉండే స్త్రీని ఏ పాపము అంటదు. శ్రీరామపత్ని రావణునిపై విజయాన్ని సాధించినట్లు ప్రతివతయగు స్త్రీ సర్వపాపాలపై విజయాన్ని సాధిస్తుంది. సంయేచిత్తులై తీర్థస్నానాలు చేస్తూ వ్రతాలను ఆచరిస్తూ బ్రాహ్మణులకు దానాలిస్తూ జీవించేవారు సర్వపాప ముక్తులై ఉత్తమగతులను పొందుతారు. ఇక నవనిధులు ఐశ్వర్యవంతుల లక్షణ స్వభావాలు. నైమిషారణ్యంలో సూత మహర్షి అనుగ్రహ భాషణము శివాది దేవతలకు విష్ణు భగవానుని పురాణోపదేశంలాగే కొనసాగుతోంది. మునులారా, విష్ణు భగవానుని ద్వారా అష్టనిధులను గూర్చి తెలుసుకున్న బ్రహ్మదేవుడు దేవతలకు ఆ విషయాన్ని గూర్చి చెప్పాడు. మేము మా గురువుల ముఖతః విన్నాము. పద్మ, మహాపద్మ, మకర, కచ్చప, ముకుంద, కుంద అంటే నందాట, నీల, శంఖ అనేవి అష్టనిధులు. మిశ్ర అనే 9వ నిధితో కలిసి ఇవి నవనిధులైనాయి. మానవులలో కొందరి వద్ద ఈ నిధులు ఉంటాయి. ఏ నిధి ఉన్న వానికి ఎటువంటి లక్షణాలు ఉంటాయో చూద్దాము. పద్మనిధి లక్షణాలుండే మనిషి సాత్వికుడు, దయగలవాడు అయి ఉంటాడు. ఈయన బంగారము, వెండి వంటి విలువ గల ధాతువులను సంపాదించి యతులకు, దేవతలకు, యాజ్ఞికులకు వాటిని దానంగా ఇస్తూ ఉంటాడు. మహాపద్మ చిహ్నంతో లక్షితుడైన వ్యక్తి కూడా తాను సంపాదించిన ధనాదులను ధార్మికులైన జనులకు దానం చేస్తూ ఉంటాడు. మొత్తానికి పద్మ, మహాపద్మనిధి సంపన్నుల సాత్వికులు. మకరనిధి సంపన్నులు ఖడ్గ, బాణ, కుంతాదులను సంపాదిస్తూ ఉంటాడు. వారు రాజులతో స్నేహం చేస్తూ ఉంటాడు. శ్రోత్రియ బ్రాహ్మణులకు దానాలు ఇస్తూ ఉంటాడు. ఎల్లప్పుడూ యుద్ధతత్పరులై ఉంటారు. యుద్ధాల వల్ల ద్రవ్య సంపాదన చేస్తారు. కచ్చపనిధి లక్షణాలున్న వ్యక్తి తామస గుణాలను కలిగి ఉంటాడు. ఎవరిని నమ్మడు. సంపద బాగానే ఉన్నా తాను అనుభవించడు. ఎవరికి దానము చేయడు. ఏ రహస్య ప్రదేశాలకో ఏకాంతంగా పోయి తన సంపదని భూమిలో పాతిపెట్టి ఉంచుతాడు. ముకుంద నిధి లక్షణాలున్నవాడు రజోగుణ సంపన్నుడై ఉంటాడు. రాజ్య సంపాదన, విస్తరణేచ్ఛలను కలిగి ఉంటాడు. భోగాలను బ్రహ్మాండంగా అనుభవిస్తాడు. గాయకులను, వేశ్యాదులను పోషిస్తూ ఉంటాడు. నందనిధి ఈశునికి రాజస తామస గుణాలు రెండూ ఉంటాయి. తన వర్ణం వారికి ఆధారభూతుడై ఉంటాడు. ఎవరైనా పొగిడితే పొంగిపోతాడు. బహుపత్ని వ్రతుడై ఉంటాడు. మిత్రులను మార్చేస్తూ ఉంటాడు. నీలనిధి చిహ్నాలతో శోభితుడైన నరుడు సాత్విక తేజంతో విరాజిల్లుతూ ఉంటాడు. వస్త్రధాన్యాదులను బాగా సంపాదించి తటాకాది నిర్మాణాలను గావించి జాతికి అంకితం చేస్తూ ఉంటాడు. జనహితం కోరి మామిడి వంటి ఫలవృక్షాల తోటను పెంచుతూ ఉంటాడు. వీని సంపద 3 తరాల వరకు నిలబడుతుంది. నందనిధీసుని సంపద 1 తరం దాకానే ఉంటుంది. ఇక శంఖనిధి లక్షణాలు ఉన్నవాడు తాను అన్ని భోగాలను అనుభవిస్తాడు. కానీ ఆశ్రితులకు ఏమీ పెట్టకుండా చిగురుపాతల బరువు బతుకుల వారిని చేసి పారేస్తాడు. కానీ ఆశ్రితులకు ఏమీ పెట్టకుండా చిరుగుపాతల బరువు బతుకుల వారిని చేసి పారేస్తాడు. తన సొంత పోషణ భోగాలే చూసుకుంటాడు. వీని సంపద 1 తరమే నిలబడుతుంది. మిశ్ర అంటే కలగాపుల నిధుల వారిని లక్షణాలు వైవిధ్యభరితాలు. మునులారా, విష్ణు భగవానుడు శంకరాది దేవతలకు నిధులు అవి గల నరుల లక్షణాలను పై విధంగా ఉపదేశించాడు. ఇక భువనకోశ వర్ణన
ప్రియవ్రత మహారాజు వంశము. మనుపుత్రుడైన ప్రియవ్రతనకు 10 మంది కొడుకులు కలిగారు. వారు అగ్నిద్రుడు, అగ్నిబాహువు, ఉపష్మాను, జ్యుతిమాను, మేధానిధి, భవ్యుడు, శబలుడు పుత్రుడు, జ్యోతిష్మాను. వీరిలో అగ్నిబాహువు పుత్రుడు అనువారు గొప్ప యోగీశ్వరుడు, జాతిస్మరుడు అనగా పూర్వజన్మ కలగవారు. మహాసౌభాగ్య అంటే ధనం కాదు, శీలురు. రాజ్యం పట్ల గాని ఇతర సాంసారిక విషయాలపై గాని వారు ఏమాత్రమూ ఆసక్తి చూపకపోవడంతో ప్రియవ్రతుడు మిగతా 7గురికి సప్తద్వీప సమన్వితమైన పృథివీని పనిచేశాడు. 50 కోట్ల యోజనాల్లో విశాలంగా పరుచుకుని ఉన్న ఈ పృథివీ నదిలో తేలియాడే నౌకలాగా అశేష జలరాశిపై బంతివలే తేలియాడుతూ ఉన్నది. జంబు, పక్ష, సాల్మల, కుశ, క్రౌంచ, శాఖ, పుష్కర అనునవి సప్తద్వీపాలు. ఇవి లవణ, ఇక్షు, సుర, ఘృత, దధి, దుగ్ధ, జల అనే సప్త సముద్రాలచే చుట్టబడి ఉన్నాయి. ఈ ద్వీపాలు సముద్రాలు మనం చెప్పుకుంటున్న క్రమంలోనే ఒకదానిని ఒక తరువాత ఒకటి రెండింతల విస్తీర్ణంలో ఉన్నాయి. జంబూ ద్వీపము మేరువను పేరు గల పర్వతం ఒకటి ఉంది. అది 1,00,000 యోజనాల విస్తీర్ణంలో పరుచుకొని ఉంది. దాని ఎత్తు 84,000 యోజనాలు. అది 16,000 యోజనాల క్రిందికి భూమిలోకి పాతుకుపోయి ఉంది. మేరు పర్వత శిఖరము విస్తృతి 32,000 యోజనాలు. మేరు పర్వతం గురించి బాగా విపులంగా భవిష్య పురాణంలో చెప్పబడింది. కర్ణిక 16,000 యోజనాలు. మేరువుకి దక్షిణంలో హిమాలయము, హేమకూటము, నిషధము, ఉత్తరంలో నీలము, శ్వేతము, శృంగి అనే వర్ష పర్వతాలున్నాయి. ఏ నీలకంఠ, పక్షాది ద్వీపాలలో నివసించే వారికి మృత్యు ఉండదు. ఏ యుగంలో వచ్చినా ఏ యుగం పోయినా తేడా ఉండదు. జంబూ ద్వీపాన్ని పాలించిన అగ్నిద్ర మహారాజుకు 9 కొడుకులు. వారు నాభి, కింపురుష, హరివర్ష, ఇలావృత, రమ్య, హిరణ్మయ, కురు, భద్రాశ్వ, కేతుమాల నామధేయులు. తండ్రికి వారిచ్చిన రాజ్యభాగాలు వారి పేర్లతోనే ప్రసిద్ధమయ్యాయి. నాభి మహారాజుకి మేరుదేవి యందు పత్ని ద్వారా వృషభుడను పుత్రుడు కలిగాడు. వృషభుడు పుత్రుడైన భరతుడు శాలిగ్రామ తీర్థంలో నిత్య వ్రతరతుడై ఉండేవాడు. అతని తరువాత వంశంలో తైజసుడు, ఇంద్రద్యుమ్నుడు, పరమేష్టి, ప్రతిహర్త, ప్రస్తారుడు, విభుడు, నప్తుడు, నరుడు, విరాటుడు, ధీమాను, భౌవను, త్వష్ట, విరజుడు, రజుడు, శతజితుడు, విశ్వజ్యోతి అనేవారు పితృపుత్ర పరంపరంగా జన్మించారు. ఇక భరతవర్ష వర్ణనం. శివశంకర జంబూద్వీప మధ్య భాగంలో ఇలావృతం అనే దేశం ఉంది. దానికి తూర్పు భాగంలో భద్రాశ్వ వర్షము, దానికి ఆగ్నేయంలో హిరణ్వాన్ అను దేశము ఉన్నాయి. మేరు పర్వత దక్షిణ భాగము కింపురుష వర్షమనబడుతోంది. దానికి దక్షిణంలోనున్న ప్రాంతము భరతవర్షము లేదా భారతవర్షానికి భారతవర్షంగా ప్రసిద్ధి చెందింది. ఈ భారతవర్షానికి తూర్పున కిరాత, పడమటన యవన దేశాలు ఉన్నాయి. దక్షిణంలో ఆంధ్ర, ఉత్తరంలో తురుష్కాది దేశాలు ఉన్నాయి. ఈ భరతవర్షంలోనే 4 వర్ణాల ప్రజలుంటారు. ఇక్కడ మహేంద్ర, మలయ, సహ్య, సుప్తిమాను, వృక్ష, వింధ్య, పారియాత్రములనే 7 కులపర్వతాలున్నాయి. ఈ భరతవర్షంలోనే వేదస్మృతి, నర్మద, వరద, సురస, శివ, తాపి, పయోష్ణ, సరయు, కావేరి, గోమతి, గోదావరి, భీమరథి, కృష్ణవేణి, మహానది, కేతుమాల, తామ్రపర్ణి, చంద్రభాగ, సరస్వతి, ఋష్యకుల్య, మత్తగంగ, పయస్విని, విదర్భ, శతద్రు మొన్నగు మంగళప్రదములు, పాప వినాశనులు అగు నదులు నిత్యము ప్రవహిస్తూ ఉంటాయి. పాంచాల, కురు, మత్స్య, యౌధేయ,
పటచ్చర, కొంత సూరసేన దేశాలలో నివసించే వారిని మధ్యదేశీయులంటారు. పాద్మ, సూత, మాగధ, చేది, కాసేయ, విదేహ ప్రాంతాలు తూర్పులో ఏర్పడ్డాయి. కోసల, వంగ, కళింగ, పుండ్ర, అంగ, విదర్భలు వింధ్య ప్రాంతంలో ఉన్న ప్రదేశాలు పూర్వ దక్షిణాల తటవర్తి భాగంలో ఉన్నాయి. పుళుంద, అస్మక, జీమూత, నయ రాష్ట్రాల వారు, కర్ణాటక, కంబోజ, ఘానా దేశాల వాసులు దక్షిణాతుల్యాన బడతారు. ఇక అంబష్ట, ద్రవిడ, లాట, కంబోజ, స్త్రీముఖ, శక, ఆనర్థవాసులు దక్షిణ పశ్చిమ దేశీయులు. స్త్రీరాజ్య, సైంధవ, మ్లేచ్ఛ, నాస్తిక, యవన, మధుర, నిషిధ ప్రాంతాల వాసులంతా పడమటి వారి క్రింద పరిగణింపబడతారు. మాండవ్య, తుషార, మూలిక, అశ్వముఖ, ఖస, మహాకేశ, మహానాస దేశాలు ఉత్తర పశ్చిమాలలో ఉన్నాయి. లంబక, స్తననాగ, మాద్ర, గాంధార, బాహిలిక, మ్లేచ్ఛ దేశాలు హిమాలయానికి ఉత్తర తటంలో ఉన్నాయి. త్రిగర్త, నీల, కోలాత, బ్రహ్మపుత్ర, సటంకణ, అభిషాహ, కాశ్మీర దేశాలు ఉత్తర పూర్వ దిశలలో ఉన్నాయి. ఇది భరతవర్ష భౌగోళికత. ఇక పక్ష, పుష్కరాది ద్వీపాలు, పాతాళము. పక్షద్వీపాధీశులైన మేధాతిథికి 7 పుత్రులు. వారు క్రమంగా శాంతభగుడు, శిశురుడు, సుఖోదయుడు, నందుడు, శివుడు, క్షేమకుడు, ధ్రువుడు కాగా వారందరూ ఈ ద్వీపాన్ని పాలించారు. ఈ ద్వీపంలో గోమేధ, చంద్ర, నారద, దుందుబి, సోమక, సమనస, వైభ్రాజనమును పేర్లు గల 7 పర్వతాలున్నాయి. ఇక్కడ అనుతప్త, శిఖి, విపాస, త్రిదివ, క్రము, అమృత, సుకృత నామకములైన నదులు ప్రవహిస్తున్నాయి. వపుష్మాన్ లేదా వపుష్మంతుడు సాల్మక ద్వీపానికి రాజు. అతనికి 7 కొడుకులు. శ్వేత, హరిత, జీమూత, రోహిత, వైద్యుత, మానస, సుప్రభ అనే వారి పేర్లతో ఆ వర్షాలు అంటే రాజ్యాలు కూడా ప్రసిద్ధి చెందాయి. ప్లక్షద్వీపంలో కుముద, ఉన్నత, ద్రోణ, మహిష, బలాహక, క్రౌంచ, కుకుద్మాన అనే పేర్లు గల 7 పర్వతాలున్నాయి. యోని, తోయ, వితృష్ణ, చంద్ర, శుక్ల, విమోచని, విధృతి నామకములైన 7 నదులు కూడా ఉన్నాయి. ఇవన్నీ పాపనాశకాలే. కుశద్వీపానికి స్వామి జ్యోతిష్మంతుడు అని అంటారు. స్వామి జ్యోతిష్మాన్. ఆయనకు 7 కొడుకులే. వారు ఉద్భుత, వేణుమాను, ద్వైరథ, లంబన, ధృతి, ప్రభాకర, కపిల నామధేయులు. వారి పేర్లతోనే వారు పాలించిన ఇక్కడి వర్షాలు ప్రసిద్ధి చెందాయి. ఈ ద్వీపంలో విద్రుమ, హేమశైల, జుమాను, పుష్పవాను, కుశేశయ, హరి, మందరాచలము అని పేర్లు గల 7 వర్ష పర్వతాలున్నాయి. ఇక్కడ ధూతపాప, శివ, పవిత్ర, సన్మతి, విద్యుద్రభ, మహి, కాషాయను 7 పాపనాశకాలైన నదులు ప్రవహిస్తున్నాయి. మహాదేవ క్రౌంచ ద్వీపానికి రాజు మహాత్ముడైన చ్యుతిమంతుడు. ఆయనకు కూడా 7 కొడుకులే. వారి పేర్లు కుశలుడు, మందగుడు, ఉష్ణుడు, పేవరుడు, అంధకారకుడు, ముని, దుందుబి. ఈ ద్వీపంలో క్రౌంచ, వామన, అంధకారక, దివావృతు, మహాశైల, దుందుబి, పుండరీకవాన్ నామక 7 పర్వతాలున్నాయి. ఇక్కడ గౌరీ, కుముద్వతి, సంధ్య, రాత్రి, మనోజవ, ఖ్యాతి, పుండరీక నామముల గల నదులు ప్రవహిస్తున్నాయి. శాఖద్వీపరాజైన భవునికి కూడా జలద, కుమార, సుకుమార,
అరుణిబక, కుసుమోద, సమోత్కారి, మహాద్రుమానామధేయులైన 7 కొడుకులున్నారు. ఇక్కడ నలిని, సుకుమారి, కుమారి, ధేనుక, ఇక్షు, వేణుక, గభస్తి అను పేర్లు గల ప్రసిద్ధ నదులు ప్రవహిస్తున్నాయి. పుష్కర ద్వీపపాలకుడైన శబల మహారాజుకి మహావీరులైన 2 కొడుకులు పుట్టారు. వారి పేర్లు మహావీరుడు, ధాతకి. వారి పేర్లతోనే ఇక్కడ 2 వర్షాలు ఏర్పడ్డాయి. ఈ రెండింటికి మధ్య మానస్తోత్రమును పేరు గల మహాపర్వతం ఉంది. ఇది 50,000 యోజనాల ఎత్తుతో అంతే విస్తీర్ణంతో పరచుకొని ఉంది. పుష్కర ద్వీపానికి నలువైపులా స్వాదిష్ట జలాల సముద్రం ఉంది. ఈ రుచికరమైన చల్లని జలాలలోనే ఈ ద్వీపానికి కాస్త దూరంలోనే ఒక నిర్జన్యమైన స్వర్ణమయమైన ప్రపంచం కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ 10,000 యోజనాల విస్తీర్ణంలో పరుచుకొని లోకాలోకమును పేరు గల పర్వతం ఉన్నది. అది ఎల్లప్పుడూ చీకటి చేత కప్పుబడి ఉంటుంది. ఎంత కష్టపడి దానిని చూడడానికి ప్రయత్నించినా సామాన్య మానవులకు అదేదో అండకటాహంచే ఆవరింపబడినట్లు, అనగా నల్లని గుడ్డు పెళ్ల చేతను తాబేటి చిప్పల తోటను మోయబడినట్టు మాత్రమే కనిపిస్తుంది. కపర్ధ్యాది దేవతలారా, ఈ భూమి ఎత్తు 70,000 యోజనాలు. ఇందులో 10,000 యోజనాల దూరంలో పాతాళ లోకాలున్నాయి. వాటిని అతల, వితల, నితల, గభస్తిమాన్, మహాతల, సుతల పాతాళ లోకాలని వ్యవహరిస్తారు. ఈ లోకాలలో భూమి కృష్ణ, శుక్ల, అరుణ, పీత, శర్కర సదృశ, శైల, స్వర్ణవర్ణాలతో ఉంటుంది. అదే దైత్యుల, నాగుల నివాస భూమి. దారుణ పుష్కర ద్వీపంలోనే నరకాలుంటాయి. రౌరవ, శోకర, రోధ, తాళ, విశేషణ, మహాజ్వల, తప్తకుంభ, లవణ, విమోహిత, రుధిర, కృమిశ, కృమిభోజన, అసిపత్రవన, కృష్ణ, నానాభక్ష అంటే లాలాభక్ష అంటారు, దారుణ, పూయవశ, పాపవహ్నిజ్వాల, అధస్సిర, సందంస, కృష్ణసూత్ర, తమస్, అవీచి, స్వభోజన, అప్రతిష్ట, ఉష్ణవీచి అనే విభిన్నవే నరకాల పేర్లు ఇవన్నీ. ఈ లోకాలన్నింటికి పైన జల, అగ్ని, వాయు, ఆకాశ లోకాలున్నాయి. ఇంతవరకు చెప్పబడిన దానిని బ్రహ్మాండం అంటారు. దీనికి బాగా పైన, దీనికి 10 పరిమాణంలో మరొక లోకం ఉంది. అందులో శ్రీమన్నారాయణుడు ఉంటారు. స్వస్తి. శ్రీకృష్ణార్పణమస్తు.